మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మా అగాపే మిషన్ ద్వారా ప్రసారం అవుతున్న మా ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా లేఖన భాగాల నుండి అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయంలో నుండి ఒక వ్యక్తిని మీకు చూపించి తన యొక్క జీవిత విధానము నుండి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనములు చూసినట్లయితే మనకి అక్కడ ఒక పుట్టిన నాటి నుండి మొదలు కుంటివాడైన ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. అతడు శృంగారం అనే దేవాలయం ఎదుట భిక్షమెత్తుకుంటూ అక్కడ వచ్చే మనుషులందరినీ కూడా తన భిక్షం అడుగుతూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అతడు దేవాలయం మెట్ల దగ్గర ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా దేవునిని అతడు సహాయం అడిగిన రీతిగా మనకు కనబడట్లేదు. కేవలము అక్కడికి వచ్చే మనుషుల యొక్క సహాయాన్ని అడుగుతున్నాడు, మనుషుల యొక్క సహాయం కోరుతూ ఉన్నాడు. తద్వారా అతడు ముందుకు సాగిపోతూ ఉన్నాడు, కానీ అతడు దేవుని యొక్క సహాయాన్ని కోరినవాడుగా, పొందుకున్నవాడుగా, ఆశించినవాడుగా మనకు కనబడటం లేదు. తద్వారా అతడు కుంటివాడిగానే కొనసాగుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు పేతురు, యోహానులు ఆ యొక్క దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు వారి దగ్గర కూడా వారికి ఏదైనా దొరుకుతుందేమో, ఆ కుంటివానికి ఆ పేతురు, యోహానుల దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని వారిని కూడా యథారీతిగా వారిని భిక్షం అడిగిన పద్ధతి మనం గమనిస్తూ ఉన్నాం. అయితే పేతురు, యోహానులు అతనికి ఇచ్చిన సమాధానము కానీ, అతనికి ఇచ్చిన ఆ కానుక లేదా అతనికి ఇచ్చిన ఆ యొక్క సహాయము కానీ ముందెన్నడూ ఎవరు చేసిన సహాయముగా మనకు కనబడట్లేదు. ఒకప్పుడు ఆ యొక్క పేతురు, యోహానులు యేసుని వెంబడించకముందు, యేసుని కనుగొనకముందు, యేసుచే పిలవబడకముందు వారు జాలర్లుగా కొనసాగారు. వారు జాలర్లుగా కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు వారి దగ్గర ధనం ఉంది, వారి దగ్గర ఆస్తులు ఉన్నాయి, వారి దగ్గర సమృద్ధి అయిన ఆ యొక్క జీవనం కూడా వారి దగ్గర ఉంది. కానీ యేసుని అంగీకరించిన తర్వాత, యేసుని పిలుపును అందుకుని యేసుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత వారికి ఆస్తి సంపదలు కానీ వారికి కలిగి ఉన్నది ఏది కూడా వారితో లేదు. వారు సమస్తము విడిచిపెట్టి యేసుని వెంబడించారు. అయితే వారు సమస్తము విడిచిపెట్టారు, కానీ వారు ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క బలాన్ని పొందుకోగలిగారు. ప్రభు యొక్క బలాన్ని, శక్తిని పొందుకున్న వారు ఇప్పుడు ఆ యొక్క భిక్షం అడుగుతున్న ఆ కుంటివానికి వారు సమాధానం ఇస్తూ ఉన్నారు. ఈ రీతిగా చూద్దామండి. లేఖన భాగంలో అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి చూసినట్లయితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును, యోహానును దేవాలయంకు వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడనే ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమ్మను దేవాలయపు ద్వారమున వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును, యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును, యోహానును వారిని తేరిచూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పిరి. వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును. వెంటనే వాని పాదములను, చీలం మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. ప్రియులరా, గమనించండి. పేతురు, యోహానులు ఆ యొక్క దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు చెప్పబడిన రీతిగానే ఆ యొక్క భిక్షగాడు వారిని భిక్షమడగగా వారు అంటా ఉన్నారు కదా, వెండి బంగారములు మా ఎదుట లేవు, వెండి బంగారములు మా దగ్గర లేవు. ఒకప్పుడు వారు జాలర్లుగా ఉన్నప్పుడు, వారి వృత్తిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు వారి దగ్గర సమస్తం ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమీ వారి దగ్గర లేవు. అయితే వారు ఒకటి కలిగి ఉన్నారు. కలిగి ఉన్న దాని నామములో నీకు అనుగ్రహించబోతా ఉన్నామని చెప్పారు. ఏమి వారు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తును వారు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తును కలిగి ఉండి యేసుక్రీస్తు శక్తి ద్వారా, యేసుక్రీస్తు వారు వారికి అనుగ్రహించిన బలము ద్వారా వారి కార్యాలు చేస్తూ ఉన్నారు.
అంటా ఉన్నారు కదా పేతురు యోహానులు, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగి ఉన్నది నీకు ఇస్తా ఉన్నాం, మాకు కలిగి ఉన్నది నీకు ఇవ్వబోతా ఉన్నాం అని అంటా ఉన్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు నడువు. వీడు ఆశించాడు ధనము, వీడు ఆశించాడు కొద్ది సహాయము, తద్వారా ఆ దినము వాడికి గడుస్తుందేమో అనుకున్నాడు. రోజు గడిచిన రీతిగా రోజు అదే పని. పుట్టిన నాటి నుండి కూడా ఎవరో ఒకరు మోసుకొచ్చి ఆ దేవాలయము దగ్గర, ఆ ద్వారం దగ్గర వారిని పెట్టడం, తద్వారా వాడు వచ్చేవారిని వెళ్ళేవారిని అందరూ కూడా సహాయం అడిగి, భిక్షం అడిగి తన దినాన్ని గడుపుకొనటం మనం చూస్తూ ఉన్నాం. అయితే అదే రీతిగా భిక్షం అడిగాడు కానీ వచ్చిన వారు యేసు ప్రభు యొక్క శిష్యులు, యేసు ప్రభు వారిచే పంపబడిన అపోస్తులు అని వారు ఆ భిక్షగాడు గుర్తెరగక వారిని కూడా యథావిధిగా సహాయం అడిగాడు. అయితే మా దగ్గర వెండి బంగారము లేవు కానీ యేసుక్రీస్తు నామములో నువ్వు నడువు, మేము యేసుక్రీస్తు అని కలిగి ఉన్నాము కనుక మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నామన్నాం అని వారు చెప్పినప్పుడు వెంటనే ఆ భిక్షగాడు లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు ఆనందముతో దేవుని స్తుతించుచు వాడు సమాజంలోనికి వెళ్ళిన రీతిగా, దేవాలయంలోకి ప్రవేశించిన రీతి మనకు కనబడతా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. ఈ లోకంలో ధనం ఉంటే ఏదైనా సాధించగలమనుకుంటున్నారేమో, ఈ లోకంలో ధనం ఉంటే ఏదైనా పొందగలమని ఆశిస్తూ ఉన్నారేమో, అనుకుంటా ఉన్నారేమో, భ్రమలో ఉన్నారేమో. అయితే ధనంతో పొందలేనివి కూడా కొన్ని ఉన్నాయి అని మనం గుర్తెరగాలి. యేసుక్రీస్తు వారిని కలిగి మన జీవితాన్ని కొనసాగిస్తే మనకి సమస్తము సాధ్యమే. ధనము లేకపోయినా కానీ మనం విజయ పథంలో ముందుకు సాగిపోతామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, చూడండి, ఇక్కడ ధనాన్ని ఆశించాడు భిక్షగాడు, కానీ అతడు ఊహించని రీతిగా అతడికి పుట్టిన నాటి నుండి ఉన్న ఔటితనం, కుంటితనం పోయి ఈరోజు లేచి నడుచుచు గంతులు వేయచ్చు వెళ్తూ ఉన్నాడు ఆ యొక్క కృంటివాడు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఒక మాట మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ రీతిగా అంటాడు కదా, నాయందు విశ్వాసం ఉంచువారు నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువారు చేస్తారు, వీటికంటే ఎక్కువగా చేస్తారని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14:12 ముందుగానే చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు, నేను చేసే క్రియల కంటే బహు ఎక్కువగా, నేను చేసే క్రియల కంటే గొప్పవైన క్రియలు, గొప్పవైన కార్యాలు నా యందు విశ్వాసం ఉంచి వారు కూడా చేయుదురు అని ఆయన ముందుగానే చెప్పిన రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన శిష్యులు ఈరోజు అద్భుత కార్యాన్ని, సూచక క్రియను ఈరోజు దేవాలయము దగ్గర ఆ యొక్క భిక్షమెత్తుకొని కుంటివాడికి చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ కుంటివాడు దేవుని నామములో దేవుని అంగీకరించి తిరిగి లేచాడు. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో మనందరం కూడా కుంటివారంగా ఉన్నాం. వాడు పుట్టిన నాటి నుండి కుంటివాడిగా భిక్షమెత్తుకుంటా ఉన్నాడు. మనం పుట్టిన నాటి నుండి ఆధ్యాత్మిక స్థితిలో కుంటివారంగానే మనం ఉన్నాం. మనం అనుకుంటా ఉన్నాం, ఎవరికి వాళ్ళం అనుకుంటా ఉన్నాం, నా ఆధ్యాత్మిక జీవితం గొప్పగా ఉందని, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను బహుగా ఉన్నాను, నాకంటే ఎదుటివారి ఆధ్యాత్మిక జీవితము సరిగా లేదని మనం విమర్శలు చేస్తూ ఉన్నాం. నీ ఆధ్యాత్మిక స్థితి గొప్పగా ఉండడం మంచిదే. నీ ఆధ్యాత్మిక స్థితిని నువ్వు పరిశీలన చేసుకుని అది గొప్ప మార్గంలో నడిపించుకోవడం మంచిదే. కానీ ఈరోజు మానవ స్థితి ఎలాగ ఉందంటే, క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలాగ ఉందంటే, వారి కుంటి పడిపోయిన ఆధ్యాత్మిక జీవితాన్ని వారు గుర్తెరగకుండా ఎదుటి వారి యొక్క జీవితాన్ని చూస్తూ వారి ఆధ్యాత్మిక జీవితంలో కుంటివారుగా ఉన్నారని అనుకుంటా ఉన్నారు. నువ్వు ఇంకా ఆధ్యాత్మిక స్థితిలో నీకు తెలియదేమో, నువ్వు ఒకసారి విమర్శ చేసుకో, నువ్వు విమర్శ చేసుకో, నువ్వు పరిశీలన చేసుకో. నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఈరోజు ఏ స్థితిలో ఉందో. ఒకవేళ నీ ఆధ్యాత్మిక స్థితి కూడా కుంటుపడిన స్థితిలో ఉంటే లేచి నిలిచి నడవడం మొదలుపెట్టు. పడిపోయిన నీ ఆధ్యాత్మిక స్థితిని తిరిగి లేచి నిలబెట్టు. పడిపోయిన పాప స్థితి నుండి తిరిగి లేవాలి, పడిపోయిన పాప స్థలంలో నుండి తిరిగి రావాలా, ఆ పాపం నుండి నువ్వు బయటకు రావాలా. బయటకు వస్తే మనం దేవుని యొక్క శక్తిని అనుభవించగలుగుతాం. మనం అనుకుంటా ఉన్నాం మనం ఆధ్యాత్మిక స్థితిలో గొప్పవారమని. ఒకవేళ ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు గనక గొప్పవాడిగా ఉంటే దేవుని ప్రేమను, క్రీస్తు స్వారూప్యాన్ని నువ్వు చూపించాలి ఈ లోకానికి. క్రీస్తు చూపిన ప్రేమ ఈ లోకంలో నువ్వు పంచాలి. ప్రేమ కలిగిన హృదయంలో నుండి ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యత అనుదినము పుడతాయి. ఒకవేళ నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో గొప్పవాడిగా ఉంటే ఆ ప్రేమను, క్రీస్తు ప్రేమను నువ్వు తిరిగి పంచేవాడిగా ఉండాలి. ప్రేమ కలిగిన హృదయంలో నుండి ప్రేమ వస్తుంది, దయ వస్తుంది, కరుణ వస్తుంది, వాత్సల్యత వస్తుంది, ఎదుటి వారిని క్షమించే గుణం నీలో వస్తుంది.
కానీ మానవ హృదయం చెడిపోయిన హృదయం. చెడిన హృదయంలో నుండి చెడు తలంపులే వస్తాయి. చెడిన హృదయంలో నుండి ఆ యొక్క దుర్దిన ఆ యొక్క చెడిపోయిన ఆ యొక్క మానవుని యొక్క తలంపుల నుండి విమర్శ చేసే తలంపులే, ఎదుటివారిని విమర్శ, ఎదుటివారిని నిందించడం, ఎదుటివారి మీద తప్పులు మోపడం, ఎదుటివారికి ఎదురు ప్రశ్నలు వేయడం, ఇవే మానవుని చెడిపోయిన హృదయంలో నుండి వస్తాయి. ఒకసారి నీ హృదయ స్థితిని మనం పరిశీలన చేసుకోవాలి. ఆధ్యాత్మిక స్థితిలో నిజంగా మనం పరిపక్వతలో ఉన్నామా? క్రీస్తుని పోలి మనం నడుచుకుంటున్నామా? లేకపోతే కుంటి పడిపోయిన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్నామా? ఒకవేళ క్రీస్తుని ధరించుకుని ఆధ్యాత్మిక స్థితిలో ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు సరైన వాడుగా పరిపక్వత చెందినవాడిగా ఉంటే క్రీస్తు స్వారూప్యాన్ని నువ్వు ఈ లోకానికి చూపిస్తావు. ఎందుకంటే పాప స్వభావాన్ని విడిచిపెట్టేస్తావు. చూడండి, మన పితరుడైన ఆదాము, మొదటి ఆదాము, అతడు పాపం లేనప్పుడు, పాప స్వభావం అతనిలో లేనప్పుడు, తినవద్దని చెప్పిన ఫలం అతడు తినక ముందు తన భార్య గురించి ఏమంటాడు తెలుసా? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరుని నుండి తీయబడిన కనుక నారీ అనబడినని సంతోషంతో తన భార్యని గురించి చెప్పాడు. ఎప్పుడు? పాపము అతని జీవితంలో ప్రవేశింపక ముందు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఎప్పుడైతే పాపము అతనిలోకి ప్రవేశం చేసిందో, అతడు ఈ రీతిగా మాట్లాడతాడు తన భార్య గురించి. ఆదాము, నువ్వు తప్పు చేసావా? తినవద్దన్న ఫలాన్ని నువ్వు తిన్నావా అని దేవుడు అతన్ని ప్రశ్నించినప్పుడు అతడు అదే రీతిగా సమాధానం ఇచ్చుంటే బాగుండేదేమో. నా భార్య, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నా భార్య ఇస్తే తిన్నానేమో, తప్పు చేశాను, నన్ను క్షమించు అని అతడు అనలేదు. నా భార్య నాకు ఇస్తే నేను తినడం వల్ల ఈ తప్పిదం చేశాను, దోషం చేశాను, నన్ను క్షమించు అనక, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఈ వృక్ష ఫలములో కొని నాకు ఇస్తే నేను తిన్నాను అంటున్నాడు. చూడండి, చెడుతనము లేనప్పుడేమో నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నా భార్య అన్న అతడు సంతోషంగా చెప్పిన అతడు అవ్వను గురించి, ఇప్పుడు ఈ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నాను, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తింటే ఈ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నాను అని చెప్తా ఉన్నాడు. అంటే ఎదుటివారి మీదకు ఆ నిందను మోపేసేవారుగా, చేసిన తప్పును ఒప్పుకునే స్థితిలో అక్కడ కనబడట్లేదు. ఎదుటివారిపై నిందలు మోపేసి తప్పించుకునే స్వభావం ఈ యొక్క చెడిపోయిన మానవుని స్వభావం కనబడతా ఉంది. కయ్యను తన తమ్ముని మీద ద్వేషం పెంచుకున్నాడు. మనందరికీ తెలుసు, కయ్యను తన తమ్ముని మీద ద్వేషం పెంచుకుని తన తమ్ముని చంపేసిన తర్వాత దేవుడు కయ్యను అడుగుతాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడ? అయ్యో దేవా, నేను నా తమ్ముడిని నేను చంపేశాను, నన్ను క్షమించు ప్రభా, దోషినైనా నన్ను క్షమించు ప్రభా అని అడగలేదు, అని అనలేదు, పశ్చాత్తాపడలేదు, దుఃఖక్రాంతుడు అవల. నేను నా తమ్ముడికి కావలవాడినా, నేను నా తమ్ముడికి ఏమైనా కావలవాడినా అంటున్నాడు, సమాధానం ఇస్తా ఉన్నాడు, ఎదురు ప్రశ్న వేస్తున్నాడు అక్కడ. చూడండి, ఈరోజు మానవుని స్వభావం పశ్చాత్తాపపడే స్థితిలో లేదు. తమకు తాముగా ఆలోచన చేసుకుని, న్యాయ విమర్శ చేసుకుని, తప్పిదం చేసామే, దోషం చేసామే, మన ఆలోచన సరైనది కాదే, సర్లే మనం క్రీస్తుని కలిగి ఉన్నాం కదా, ఒక అడుగు తగ్గితే ఒక అడుగు వెనకేస్తే ఏమవుతుంది, నా ఆలోచన స్వభావం లేకుండా ఎదుటి వారి మీదకి ఎదురు ప్రశ్నలు వేస్తూ విమర్శ చేసే జనాంగము ఈరోజు మనకు కనబడతా ఉంది. ఈరోజు ప్రస్తుత సమాజంలో యుద్ధాలకి, పోరాటాలకి, ఈ జగడాలకి, ఈ కలహాలకి కారణం ఏంటంటే ఎదుటి వారిని నిందించడం. పశ్చాత్తాపం లేదు చేసిన తప్పు గురించి ఎవడని అడిగితే ఎదుటి వారిని మనం దూషించే స్వభావం ఈరోజు కనపడుతుంది. కనుక ఈరోజు సమాజంలో మనం ఈ యొక్క యుద్ధ వాతావరణాలు, పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా ప్రవక్త తన యొక్క గ్రంథంలో ఈ రీతిగా మాట్లాడతాడు కదా, యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా అంటుందంట, నేను ఈ యొక్క జనుల మాటలు వింటున్నప్పుడు వారు చెడ్డ మాటలు పలుకుతున్నారు. చూద్దామండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్లయితే, నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడేవాడు ఒకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమును తిరుగుచుండెను. చూడండి ప్రియులారా, యెహోవా మాట 8వ అధ్యాయం మొదటిలో ఎవరు చెప్పారు? యెహోవా వాక్కు. యెహోవా అంటా ఉన్నాడంట, ఏమని? నేను చెవియొగ్గి జనుల మాటలు వింటా ఉంటే వారు చెడ్డ మాటలు పలుకుంటా ఉన్నారు. ఒక్కడికి కూడా పశ్చాత్తాప స్థితి లేదు. ఒకడు కూడా పశ్చాత్తాపంతో, రోదనతో, దుఃఖంతో ఎవడో కనపడట్లే.
ఇటువంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని నిర్మూలం చేయకుండా ఉన్నాడంటే ఆయన ప్రేమ ఏ రీతితో ఆలోచన చేయాలి. ఎడతెగక ఆయనకు మన ఎడల నూతన వాత్సల్యత పుడతా ఉంది కనుకనే ఈ నాశనానికి నడుస్తున్న ఈ ప్రపంచాన్ని ఇంకా దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయంలో ఉంటుంది. ఎడతెగక ఆయనకంట మన ఎడల వాత్సల్యత పుడతా ఉందంట. యోగ్యత లేని వారికి అనుగ్రహించే వాత్సల్యత. మన యోగ్యులము కాదు, నిత్యము నాశనం వైపు నడుస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఆయన వాత్సల్యతను బట్టి మనము నిర్మూలము కాక ఉన్నామండి. మనల్ని సరైన మార్గంలో పెట్టాలని నాశనానికి నడుస్తున్న ఇటువంటి ప్రపంచాన్ని ఖండించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి దేవుడు తన ప్రవక్తలను ముందుగా మనకి పంపి ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, దేవుడు తన ప్రవక్తలను పంపి ఉన్నాడు. కారణం ఏంటంటే మనల్ని గద్దించడానికి, మనల్ని ఖండించడానికి, నాశనం వైపు మనల్ని వెళ్ళనవ్వకుండా ఆటంకపరచడానికి ముందుగానే దేవుడు తన ప్రవక్తల్ని పంపించున్నాడు. ఈరోజు వాక్యం వినబడతా ఉందంటే, సువార్త మీకు వినబడతా ఉందంటే, లేఖనములు మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే నాశనం వైపు పరిగెడుతున్న ప్రతి జనాంగాన్ని వారికి బుద్ధి చెప్పి తిరిగి దేవుని దగ్గరకు చేరడానికి ఈరోజు దేవుడు తన యొక్క దైవజనులను, తన యొక్క ప్రవక్తలను, తన యొక్క సేవకులను మీ యొద్దకు పంపిస్తూ ఉన్నారు. దేవుని ప్రేమ మనలో ఉండాలని, వాక్యానుసారంగా మనం నడవాలని, ఆ వాక్యము మనల్ని చెడుతనాన్ని విడిచిపెట్టి నూతన హృదయంలో నడిపించాలని ఈరోజు వాక్యాన్ని సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా మన హృదయాన్ని గద్దింపుతో ఖండించడానికి ముందుగానే పంపిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తన యొక్క తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ప్రియులారా, మరలా చదువుతా ఉన్నాను, స్పష్టంగా గమనించండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుట ప్రయోజనకరమైనది. ప్రియులారా, గమనించండి. ప్రతి లేఖనం దైవజనుడు, దైవ సేవకుడు, ప్రవక్తలు, దేవుని జనాంగము, దేవుని బిడ్డలు ప్రతి లేఖనం మనకేం చేయాలంట? ఉపదేశించాలి, గద్దించాలి, నీతి యందు మనకు శిక్ష చేయాలి. అప్పుడు మనకు ప్రయోజనకరం. అప్పుడు మనము ఈ చెడు స్వభావాన్ని విడిచిపెట్టేసి క్రీస్తును పోలి క్రీస్తు స్వారూప్యములో మనం ఉంటాం. అదే ఇక్కడ చెప్తా ఉన్నాను. మీ ఆధ్యాత్మిక జీవితం, కుంటి పడిపోయిన ఆధ్యాత్మిక జీవితాన్ని, పాపములో పడిపోయిన మన జీవితాన్ని తిరిగి లేచి నిలబెట్టుకోవాలని మీకు ఈ మాటలు చెబుతా ఉన్నాను. పాపంలో నుండి లేచి నిలిచిన మనము దేవుని స్వరూప్యాన్ని ధరించుకుని నడవాలి, దేవుని పోలికలో మనం నడవాలి, ప్రేమను పంచాలి, ఆ యొక్క దయను చూపాలి, వాత్సల్యత కనుపరచాలి. చెడు స్వభావాన్ని, మన పితరులైన ఆదాము చేసిన, కయ్యను చేసిన ఆ చెడు స్వభావాన్ని, చెడు తలంపును ఎదుటి వారి మీద గెంటేసి ఆ విమర్శ, ఆ యొక్క ఉద్దేశాలను తీసివేసి పశ్చాత్తాపముతో మన పాప స్థితి నుండి తిరిగి లేచి నిలబడితే దేవుని మనం ఈ లోకానికి చూపించిన వారం అవుతాం. దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వారం అవుతాం. ఆ ప్రేమను ఎదుటి వారికి పంచే నైజం మనలో ఉంటుంది. మనం పాపులమే, కానీ పాపస్థితి నుండి లేచిన మనం మన పాప స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. దావీదు కీర్తనకారుడు అంటాడు కదా, 103వ సంకీర్తన 10వ వచనంలో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదని కీర్తనకారుడు అంటాడు. మన పాపంలో అధిక భాగం ఆయన మరిచిపోయాడని యోబు తన పత్రికలో యోబు గారు అంటారు. మన పాపంలో అధిక భాగం అంట తండ్రి అయిన దేవుడు మరిచిపోయాడంట. మనం చేసిన పాపాన్ని తండ్రి అయిన దేవుడు మరిచిపోయాడు. మన పాపాన్ని బట్టి మనకు ప్రతీకారం ఇయ్యలేదు, మన దోషాన్ని బట్టి మనకి ప్రతిఫలం ఇయ్యలేదు, మన పాపాలను ఆయన మరిచిపోయాడు అన్నారు. ప్రవక్త అయిన మీకా అయితే ఏమంటాడంటే, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో ఆయన పడవేశాడంట. చూడండి ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మీకా గారు అంటున్నారు, మన పాపములన్నింటినీ కూడా సముద్ర అగాధములో ఆయన పడేశాడు. యోబు గారు అంటున్నాడు, మన పాపములన్నీ ఆయన మరిచిపోయాడు.
కీర్తనకారుడు అన్నాడు, మన పాపాలను బట్టి మనకు ప్రతిఫలం లేదు. యెషయా గారు అంటారు కదా, తన వీపు వెనక తట్టు, ఎవరంట? తండ్రి అయిన దేవుడు తన వీపు వెనక తట్టు మన పాపాలన్నీ పడేశాడంట. వెనక పడేశాడు మన పాపాలన్నీ తండ్రి. ఎదుట మనల్ని మాత్రమే ఆయన చూస్తా ఉన్నాడు. మన పాప స్వభావాన్ని ఆయన తీసి పడేశాడు, సముద్రపు అగాధుల్లో పడేశాడు. ఆయన మరిచిపోయాడు, తన వీపు వెనకాల పడేశాడు. ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. పాపం చేసింది మనం, మన పాపస్థితి మనకు తెలుసు, అదేవిధంగా మన తండ్రి అయిన దేవునికి తెలుసు. అయితే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు, నీ పాపస్థితిని నేను జ్ఞాపకం చేసుకోను, నీ పాపస్థితిని నేనే నా చిత్తానుసారంగా తుడిచివేస్తున్నాను, సముద్ర అగాధంలో పడేస్తున్నాను. నీ పాపాలను నేను పడేసాను. ఇప్పుడు మన పాపములను బట్టి మనకు రావాల్సిన శిక్షను, మన దోషములను బట్టి మనం అనుభవించాల్సిన ఆ శ్రమను, శిక్షను, దోష ఫలాన్ని, దోషానికి తగిన ప్రతిఫలాన్ని అంతా కూడా మనకు బదులుగా ఆయన సిలువలో ఆయన అర్పించేశాడు. సిలువ శ్రమ, సిలువ త్యాగం ఏంటంటే మన శిక్ష, మన శ్రమ, మన దోష ప్రతిఫలాన్ని ఆయన తీసుకుని మన పాపాలను ఆయన మరిచిపోయి పాపంలో పడిపోయిన మనల్ని లెగు కుంటి పడిపోయిన నీ ఆధ్యాత్మిక స్థితిలో నుండి లేచి నిలబడి అంటున్నాడు. పుట్టిన నాటి నుండి మొదలుకున్న కుంటి వాడిని లేచి నిలబెట్టాడు యేసుక్రీస్తు నామములో. అదే యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్థితిలో పాపములో పడిపోయిన మనల్ని లేచి నిలబడమంటా ఉన్నాడు. క్రీస్తు ప్రేమను పంచమంటా ఉన్నాడు. చెడిపోయిన మానవ స్వభావాన్ని విడిచిపెట్టేయమంటున్నాడు. చెడిపోయిన మానవ స్వభావం, మన పితరులు మనకి నేర్పిన ఆ యొక్క విమర్శ, ఎదుటి వారి మీదకి తోసేసే ఆ యొక్క స్వభావాన్ని విడిచిపెట్టేయమంటున్నాడు. ప్రేమను పంచమంటా ఉన్నాడు. దైవజనుడు చెప్పే ప్రతి లేఖనము ద్వారా, ప్రతి వాక్యము ద్వారా నీ స్థితిని నీవు విమర్శ చేసుకుని, న్యాయ విమర్శ చేసుకుని, ఆ గద్దెంపుకు లోబడి దేవుని ప్రేమను పంచమంటా ఉన్నాడు. మన పాపమును ఆయన మరిచిపోయి మన పాపస్థితుల నుండి లేచి నిలబడమంటున్నాడు. ప్రియ సహోదరులు, తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, నువ్వు పరలోకముకు నేను విరోధంగా పాపం చేశాను, పరలోకమునకు నేను వ్యతిరేకముగా పాపం చేసి ఉన్నానని తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు. లేవండి, లేచి నిలబడాలి. కుంటివాడు ఈ యొక్క యోహాను, పేతురులు లేచి నిలబడమన్నప్పుడు నిలిచి నడిచి గంతులు వేశాడంట. ఈరోజు క్రీస్తులో లేచి నిలబడ్డామని అనుకుంటున్నారేమో, పాపం నుండి లేచామని అనుకుంటున్నారేమో. లేచిన నీవు నిలబడాల. ఈరోజు యేసుక్రీస్తులోకి వచ్చిన వారు త్వరగా పడిపోతూ ఉన్నారు, లెగుస్తున్నారు కానీ త్వరగానే పడిపోతూ ఉన్నారు. అయితే దావీదు అంటాడు కదా, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా యొక్క పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచును. చూడండి, దావీదు గారు చక్కగా అన్నాడు. ఈరోజు జరుగుతున్నది అదే. క్రీస్తులోకి వస్తున్నాం కానీ, క్రీస్తులోకి లెగిసి నిలబడుతున్నాం కానీ త్వరగా పడిపోతున్నాం. అయితే పడిపోకుండా ఆ యొక్క అడుగులు స్థిరపరచుకోవాలి. దావీదు గారు అంటున్నారు కదా, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊపిలో నుండి నన్ను పైకెత్తిన ఆయన నన్ను పడిపోకుండా నా అడుగులు బండ మీద స్థిరపరిచాడు. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు స్థిరముగా ఉన్నావని నువ్వు అనుకుంటే గనక ఆ అడుగులు మరలా పడిపోకుండా నీవు చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. పౌలు గారు తన యొక్క పత్రికలు అంటాడు కదా, తాను నిలుచుచున్నానని తలుచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. తాను నిలుచుచున్నాను, నేను ఆధ్యాత్మిక జీవితంలో నిలుచున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో పడిపోకుండా జాగ్రత్తగా ఉండు. నీ అడుగులు స్థిరపరచుకో. పైకి లెగిసిన నీవు నీ అడుగులు స్థిరపరుచుకుని దేవునిలో నిలకడగా ఉండు. నిలకడగా ఉన్న నీవు అదే నిలకడలో కొనసాగడం నేర్చుకో.
లేచి నిలిచి నీవు నడవడం మొదలుపెట్టు. ఈరోజు యేసుక్రీస్తులో నిలిచిన మనం, లేచి నిలిచిన మనం యేసుక్రీస్తులో నడవడం కొనసాగించాలి. భక్తి జీవితంలో నిలవబడమే కాదు కానీ ఆ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. శ్రమలు, శోధనలు మనం జయించాలి. లేచి నిలిచి గంతులు వేసే స్వభావం మనలో ఉండాలి. క్రైస్తవ జీవితంలో భారభరితమైన జీవితమే కాదు కానీ సంతోషకరమైన దినములు కూడా ఉన్నాయి. కనుక భక్తి జీవితంలో నువ్వు లేచి నిలబడాలి. లేచి నిలబడి నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయంలో ప్రవేశించిన కుంటివాని వలె నువ్వు ఈ సమాజంలో క్రీస్తును ప్రకటించాలి. ఈ సమాజంలో నీ క్రీస్తు ప్రేమను చాటాల, క్రీస్తు ప్రేమను వెదజల్లాల. లేచి నిలిచి నువ్వు నిలబడి, పేతురు గారు ఒక సముద్రం మీద నడుస్తూ ఆయన గాలిని చూసి భయపడిపోయాడు. గాలిని చూసి భయపడిపోతే వెంటనే యేసుప్రభు తన చేయని అందించాడు. ఈరోజు శ్రమలు, శోధనలు నిన్ను భయపడతా ఉన్నాయేమో. ఆ శ్రమలు, శోధనలు చూసి నువ్వు భయపడకూడదు. యేసుక్రీస్తు వారిని పట్టుకుని నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తే సుఖ సంతోషకరమైన దినాల్లో మనం కొనసాగుతాం. యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలి. యేసుక్రీస్తు వారితో అనుభవాన్ని మనం ఏర్పరచుకోవాలి. కృతజ్ఞత కలిగిన వారుగా మనం గంతులు వేయాలి. ఈరోజు మేలులు పొందుకున్న మనం, క్రీస్తులోకి వచ్చి క్రీస్తును అనుభవిస్తూ క్రీస్తులో మేలులు పొందుకున్న మనము మరల కొద్ది కాలానికి మర్చిపోయే వారంగా ఉన్నాం, క్రీస్తుని మర్చిపోయే వారంగా ఉన్నాం. కానీ కృతజ్ఞత భావం కలిగి ఆయన యందు ఆనందిస్తూ, ఆయన యందు గంతులు వేస్తూ ఈ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. పడిపోయిన కుంటివాడికి లేచి నిలిచి నిలబెట్టిన ఆ యేసుక్రీస్తు నామము ఈరోజు పడిపోయిన మన ఆధ్యాత్మిక జీవితాన్ని, కుంటిపడిపోయిన మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా లేచి నిలబెడుతూ ఆ ఆధ్యాత్మిక జీవితంలో నడవాలని, ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తును అనుభవిస్తూ క్రీస్తును పట్టుకుని ముందుకు వెళ్తూ ఆ ఆధ్యాత్మిక జీవితంలో గంతులు వేయాలని, తద్వారా క్రీస్తు ప్రేమని లోకంలో పంచాలని, చెడిపోయిన మానవ స్వభావాన్ని విడిచిపెట్టి, చెడిపోయిన మానవ తలంపులను, విమర్శ చేసే తలంపులను విడిచిపెట్టి క్రీస్తు ప్రేమతో వినబడుతున్న వాక్యము ద్వారా గద్దింపుకు లోబడి ఆ ప్రేమను మనం అనుభవించాలని, ఆ ప్రేమను పంచాలని, ఆ ప్రేమలో స్థిరులై కొనసాగాలని, ఆ ప్రేమలోనే గంతులు వేయాలని రోజు మన తండ్రి అయిన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.